హలో ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. మా బాబుకి అడినైర్ ప్రాబ్లం ఉందని తెలిసి హాస్పిటల్ వెళ్తే అక్కడ గ్రేడ్ 4 అని చెప్పారు. సో ఇప్పటికే అడినైర్ గురించి తెలియక నెగ్లెక్ట్ చేశాము. ఇక లేట్ చేయకూడదు అని చెప్పేసి వెంటనే రెయిన్బో హాస్పిటల్లో ఏంటి స్పెషలిస్ట్ ని మీట్ అవ్వడానికి అయితే వెళ్ళాము. అక్కడ 1 మంత్ మెడిసిన్ యూజ్ చేసి మళ్ళీ బ్లడ్ టెస్ట్ ఎక్స్రే తీసి 1 మంత్ తర్వాత రమ్మన్నారు. మాకైతే రిజల్ట్ కనిపించింది. అడినైర్ ప్రాబ్లం కూడా తగ్గింది. డాక్టర్ ఇంకో 1 మంత్ మెడిసిన్ వాడమన్నారు. గుడ్డదైతే ఎక్కడికి వచ్చినా ఈ మధ్య భలే హుషారుగా తయారైందనమాట. ఎప్పుడెప్పుడు బయట తిరుగుదామా చక్కర్లు వేద్దామా అన్నట్లు ఉంది. మనోడికైతే ఇది సెకండ్ టైం కాబట్టి ఇప్పుడు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్ కూడా తెలుసు కాబట్టి సర్రన వెళ్ళిపోతున్నాడు ఒకటే పరుగు. అంతేకాకుండా రెయిన్బో హాస్పిటల్లో మనం ఎంటర్ అవ్వగానే అక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చుంటారు డాక్టర్స్ వి. సో మనం అక్కడ ఏ డాక్టర్ కావాలో చెక్ చేసుకోవచ్చు. ఎక్కడికి వచ్చిన ఈ తిండిగోలు అయితే తప్పేలా లేదు. మనోడైతే క్యాంటీన్ వెళ్దామని అప్పుడే స్టార్ట్ చేసినారు. సో ఇక్కడ క్యాంటీన్ లో అనమాట ఇదంతా. అంతేకాకుండా మనకి ఇచ్చినటువంటి స్ప్రే టానిక్ అనమాట. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా అడినైర్ ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళు అడినైర్ ప్రాబ్లం తగ్గడానికి మేము వాడిన మెడిసిన్ గురించి వీడియోలో చెప్పాము చూడండి. అంతేకాకుండా ఎవరైనా అడినైర్ ప్రాబ్లం ఫస్ట్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి. అయినా తగ్గకుంటే తర్వాత సర్జరీకి